జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః. శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః. శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు. ఈ వారం అనగా 25/2/2024 ఆదివారం మాఘబహుళ పాడ్యమి మొదలుకొని 2/3/2024 శనివారం మాఘబహుళ సప్తమి వరకు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు: గురువు మేషం, శని కుంభం, రాహు మీనం, కేతువు కన్య, రవి కుంభం, బుధుడు కుంభరాశి, శుక్రుడు మకరం, కుజుడు మకరం, చంద్రుడు సింహకన్య తులా వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. అశ్విని 1, 2, 3, 4, భరణి 1, 2, 3, 4, కృత్తికా 1వ పాదం. ఈ వారంలో ఈ రాశి వారికి వీరు అనుకున్నటువంటి పనులన్నీ సవ్యంగా సాగుతాయి. వీరు ఊహించినట్టుగా కొన్ని సత్ఫలితాలను పొందుతారు. కాకపోతే కొంత మానసిక అలజడి కానీ ఎక్కువగా ఆలోచనలు కానీ ఉండేటువంటి పరిస్థితి. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల్లో చిక్కుల్లో పడకుండా కొంత జాగ్రత్తతోని అప్రమత్తతోని ఉండాలని వీరికి సూచన చేయడం అనేది. సంతకాలు పెట్టేటప్పుడు కానీ జామీన్లు ఉండేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వారం ఆర్థిక లావాదేవీలలో ఎవరిని నమ్మకుండా కొంత జాగ్రత్తతో ఉంటే దాన్ని అధిగమించేటువంటి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు కొంత శుభ సమయమే. కాకపోతే శ్రమ అధికంగా ఉంటే కానీ మంచి మార్కులు కానీ మంచి ఉన్నతమైనటువంటి స్థానం సీట్లను పొందేటట్టుగా ఉండదు. కనుక వీరికి ఎక్కువగా శ్రమించాలి అనేటువంటిది సూచన చేయడం అనేది. ధనాదాయం పెరుగుదల విషయంలో ఎక్కువగా శ్రమిస్తారు. తప్పకుండా వారు ఊహించినట్టుగా ధనాదాయం ఇనుమడిస్తుంది. దాంతోపాటు కొన్ని ఖర్చులు కూడా అధికమవుతాయి. విద్యార్థులకు కొంత శుభ సమయమే. అదేవిధంగా అవివాహితులకు కొంత శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. ఒకసారి కాకుంటే 2 సార్లు 3 సార్లు ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాల ఫలితం తప్పకుండా లభిస్తుంది. కొన్ని విషయాల్లో వీరు ఊహించినట్టుగా కాకుండా కొంత ఎదురుగా అంటే కొన్ని పరమైనటువంటి సంగతులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ఊహించినట్టు కాకుండా వేరే విధంగా కొన్ని ఫలితాలు రావడం చేత కొంత వీళ్ళు ఎక్కువగా ఆలోచనలతోని కానీ మానసికమైనటువంటి శోభకు గురిగాక తప్పదు. కొన్ని ఖర్చులు మితిమీరుతాయి. వీరు ఊహించినట్టుగా కొన్ని పనులలో విజయం చేకూరుతుంది. కొన్ని పనులలో వీళ్లకు కొంత అపశృతి కానీ లేదా పనులు కాకపోవడం కానీ జరిగేటట్టుగా ఉంటుంది. స్త్రీలకు మంచి స్థానాన్ని పొందుతారు. సామాజిక సేవలో అందరూ పాల్గొంటారు. మంచి పేరు, కీర్తి ప్రతిష్టల కొరకు ఎక్కువగా అలమటిస్తారు. ఈ వారంతా శుభాశుభ మిశ్రమ ఫలితమని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తిక 2, 3, 4, రోహిణి 1, 2, 3, 4, మృగశిర 1, 2. ఈ వారంలో ఈ రాశి వారికి కొంత ఖర్చులు మితిమీరిన ఖర్చులు అవుతాయి. ఆదాయ వనరులను ఎక్కువగా సమకూర్చుకుంటారు. వైద్య సేవలు కొంత అవసరమయ్యేటట్టుగా ఉంటాయి. కొన్ని రకాలుగా మీకు సమస్యలు ఉన్నప్పటికీ దాన్ని మనసులోనే ఉంచుకుంటారు. కొంత ఎక్కువగా విచారాలకు లోనవుతారు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీలలో కొంత జాగ్రత్తగా ఉండాలని వీరికి చెప్పడమైనది. వీరు ఊహించిన విధంగా కంటే కొంత ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా ఉంటుంది. వీరి పిల్లలు మంచి స్థానాన్ని కానీ మంచి ఉద్యోగ అవకాశాలు కానీ పొందడం చేత వీరు మంచి సంతోషంగా ఇంట్లో ఉంటారు. శుభకార్యాల విషయంలో ఎక్కువగా ఆలోచించడం కానీ కొన్ని వినోదాలలో కొన్ని మంచి సంఘటనలలో పాల్గొనేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. స్త్రీలకు శుభ సమయమే. వీరు ఊహించినట్టుగా మంచి స్థానాన్ని మంచి ఉద్యోగ అవకాశాలు పొందేటట్టుగా ఉంటుంది. అవివాహితులకు కూడా కొంత శుభ వార్తలు వింటారని చెప్పి తెలియజేయడమైనది. వృత్తి వ్యాపారంలో ఉన్నవారికి ధనాదాయం కొరకు ఎక్కువగా శ్రమిస్తుంటారు.
పై అధికారుల మెప్పు పొందటానికి కొరకు ఎక్కువగా కష్టపడతారు. మంచి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు కూడా కొంత శుభ సమయమే, అవివాహితులకు కొంత శుభ సమయమే. తర్వాత విదేశ పర్యటనలకు వెళ్ళే వారికి వీసా లాంటివి సంప్రాప్తిస్తాయి. కాకపోతే కొంత శ్రమ అధికమవుతుంది. 1-2 సార్ల ప్రయత్నం మీద వాళ్ళు ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ధనాదాయం విషయంలో ఖర్చులు మితిమీరుతాయి. భూ సంబంధమైన వివాదాలకు దూరంగా ఉండండి. పాత చిక్కులు కానీ పాత విషయాల లోపల ఉన్నటువంటి సమస్యలు కొంత జటిలమవుతాయి లేదా కొంత ముందుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కావున మీరు దీన్ని కొంత అప్రమత్తతతోని సమయస్ఫూర్తితోని వ్యవహరిస్తే వాటిని గుండా అధిగమించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా మీకు కొంత శుభాలు కొంత అశుభాలు కలిగేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి మిథున రాశి. మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3. ఈ వారంలో ఈ మిథున రాశి వారికి అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. ఉద్యోగాభివృద్ధి ఉండేటట్టుగా ఉంటుంది. ఎప్పుడో దరఖాస్తు పెట్టుకున్నటువంటి విషయాలు మీకు సఫలీకృతమవుతాయి. కొన్ని విషయాలలో మీరు పరిస్థితులను ఎదుర్కొంటారు. సమస్యలన్నీ సమసిపోయేటట్టుగా మీరు ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. కొన్ని విషయాల లోపల కొంత ఎక్కువగా ఆలోచనలు కానీ లేదా దూరాలోచనలు కానీ ఎక్కువగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. విద్యార్థులకు శుభ సమయమే. తప్పకుండా అవివాహితులకు మీకు ఊహించినట్టుగా మీకు వివాహాలు జరిగేటట్టుగా ఉంటాయి. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. అవివాహితులు మీరు ఏ రకంగా మీరు అనుకుంటారో ఆ రకంగానే జరిగి సంతోషంగా ఉండేటువంటి సమయమని మీకు చెప్పవచ్చు. ఆర్థికపరమైనటువంటి వనరులను మీరు సమకూర్చుకుంటారు. మీకు ఇప్పటికే కొన్నటువంటి ఆస్తులు కానీ లేదా కొనబోయేటువంటి జాగలు లేదా స్థలాలకు మంచి గిరాకీ మంచి లాభం దిశగా మీకు ఉంటుంది. అగ్రిమెంట్లు కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అయ్యేటట్టుగా కూడా ఈ వారం గోచరమవుతున్నాయి. బంగారం లేదా విలువగల వస్తువులను కూడా మీరు ఈ వారం కొంటారు లేదా ఇంటికి తెచ్చుకోవడం జరుగుతుంది. స్థిరాస్తుల విషయంలో లాభాల బాటగా మీకు కనబడుతున్నది. పిల్లల విషయంలో మంచి సంతృప్తికరంగా ఉంటారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పాల్గొంటారు. పై అధికారుల మెప్పు పొందుతారు. ఆ విషయంగా మీరు ఎక్కువగా శ్రమించి వారి మెప్పు పొందడానికి మీరు తగినటువంటి సమయమే. మీరు ఎక్కువగా కష్టపడండి, మీకు సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి తప్పకుండా మీరు అనుకున్న పనులన్నీ సవ్యంగా సాగుతాయి. మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీకు తోడ్పాటుగా ఉంటారు. మంచి సాంఘికమైనటువంటి సేవలలో పాల్గొంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు 4, పుష్యమి 1, 2, 3, 4, ఆశ్లేష 1, 2, 3, 4. ఈ వారం మీరు స్థిరాస్తుల విషయంలో ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కుటుంబ పరంగా కొన్ని బాధ్యతలు ఎక్కువగా అవుతాయి. మీ పిల్లలు కొంత దూరంగా ఉండేటువంటి సమయంగా మీకు గోచరమవుతున్నాయి. అనుకున్న విషయాల లోపల మీకు సఫలీకృతమవుతారు. దూరదృష్టితోనే ఆలోచిస్తారు. తప్పకుండా అవన్నీ సమస్యల నుంచి దూరంగా వచ్చి మీకు ఆనందంగా ఉండేటువంటి వారమని మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా ఈ కుటుంబ పరిశ్రమలు చిన్న చిన్న వృత్తిలో ఉన్నవారికి మంచి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితులను మీరు మలుచుకుంటారు. ధనాదాయం పెరుగు దిశగా మీరు ఎక్కువగా శ్రమించి ఆదాయం వనరులను మీరు ఉత్పత్తి చేసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో లాభసాటిగా ఉంటుంది. సామాజికమైనటువంటి సంఘ సేవలలో మీరు పాల్గొంటారు. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. స్థిరాస్తుల విషయంలో లాభ దిశగానే కనబడుతున్నది. మంచి పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చేటట్టుగా ఈ వారం గోచరమవుతున్నాయి. మీరు దరఖాస్తు పెట్టుకున్నటువంటి కొన్ని ఉద్యోగాలకే అనుకోండి లేదా సీట్ల విషయంలో కానీ మీకు శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం లభిస్తుంది. కొంత శ్రమ తగులుతుంది, శ్రమ చేస్తారు. వాటితోని
సత్ఫలితాలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అనుకూల్యత లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి సింహరాశి. మగ 1, 2, 3, 4, పుబ్బ 1, 2, 3, 4, ఉత్తర 1. ఈ వారం ఈ రాశి వారికి అన్ని ఆనుకూల్యత లభించేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల విషయంలో శుభ గడియలు ప్రారంభమైనదిగా మీకు చెప్పవచ్చు. కుటుంబ వాతావరణం మీరు సమస్యలు లేకుండా మీరు పరిష్కరించుకుంటారు. మీ పిల్లల విషయంలో అతి జాగ్రత్తగా ఉండేటువంటి సమయం. వారికి మీరు ఎన్నో సదుపాయాలు కానీ లేదా స్థిరాస్తుల విషయంలో వాటినన్నింటినీ మీ పిల్లలకు సమకూర్చాలనేటువంటి తహతతోని ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. విద్యార్థులకు శుభ సమయమే. అవివాహితులకు కూడా మీరు అనుకున్న పనిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలలో లాభిస్తుందని చెప్పవచ్చు. ధనాదాయం విషయంలో మీరు ప్రమోషన్స్ కానీ లేదా ఆగిపోయినటువంటి డబ్బులు చేతికందడమో ఇటువంటి సమస్యల నుంచి దూరమై ఆదాయ వనరులను ఎక్కువగా ఉత్పత్తి చేసుకుంటారు. సంతోషంగా ఈ వారం అంతా గడుపుతారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి కన్యరాశి. ఉత్తర 2, 3, 4, హస్త 1, 2, 3, 4, చిత్త 1, 2. ఈ రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి లాభాలు మరియు ధన విషయంలో ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా గోచరమవుతున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి వీరు మంచి కార్యక్రమాలు కానీ పనులలో నిమగ్నమై పై అధికారుల మెప్పు పొందుతారు. దాని విషయంగా మీరు ఎక్కువగా కష్టపడుతుంటారు. ధనాదాయం విషయంలో మీకు చేయూత అందుతుంది. అనుకోని వినుకొని కొన్ని లాభాలు మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా లాభాలు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తులు కానీ లేదా విలువైనటువంటి వస్తువులను లేదా బంగారం భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మీకు యోగిస్తుంది, లాభిస్తుంది. దూరదృష్టితోని మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఆ దిశగా మీరు ఎక్కువగా పయనిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు తోటి ఉద్యోగస్తులు కానీ తోటి మిత్రులతో కానీ మంచి పేరు ప్రతిష్టలు పొందడం, వారి చేయూత మీకు లభిస్తుంది. మంచి కీర్తిని పొందేటట్టుగా వారు మీకు సహకారాన్ని అందిస్తారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి తులారాశి. చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3. ఈ వారంలో మీకు ధనాదాయం ఇనుమడిస్తుంది. కుటుంబ వాతావరణం చాలా చక్కగా నిర్వర్తిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా వ్యాపారస్తులకు ఆనుకూల్యత లభిస్తుంది. అవివాహితులకు శుభ గడియలు ప్రారంభమైనదిగా చెప్పవచ్చు. సంతాన సౌఖ్యాన్ని పొందుతారు. ధనాదాయం దిశగా మీరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీరు వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా కుటుంబ పరిశ్రమలు కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి ఇది తగినటువంటి సమయమే. మీరు ఆలోచించండి. తప్పకుండా మీరు దాన్ని విజయం మీ ముందుంటుందని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు కానీ అవివాహితులకు కానీ శుభగడియలే అని మీకు చెప్పడమైనది. స్త్రీలకు వృత్తి ఉద్యోగాల్లో మంచి స్థానాన్ని కానీ మంచి విలువగల స్థానాన్ని మీరు పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. కుటుంబ భారం నుండి కొంత కష్టాల నుండి విముక్తిని పొందుతారు. ఇరుగు పొరుగు వారితోని లేదా మీ కుటుంబంలో బంధువులతోని కానీ మంచి సందడిగా ఉంటుంది. నూతన వ్యాపారాలు పెట్టుబడి పెడతారు. తర్వాత శుభ కార్యాలలో కానీ శుభ వాతావరణంలో కానీ మీరు నిమగ్నమై ఉంటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ 4, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4. ఈ వారంలో మీకు ఎన్నో సమస్యల నుండి దూరమవుతారు. కొన్ని విలువగల వస్తువులను సేకరిస్తారు లేదా కొనడమో జరుగుతుంది. దూర ప్రాంతాల సందర్శన కానీ విహారయాత్రలు కానీ దైవ సందర్శనలు కానీ మీకు ఈ వారం లభిస్తుందని చెప్పి తెలియజేయడమైనది. మీ పిల్లలు కొంత దూర ప్రయాణాలు వెళ్ళేటట్టుగా మీకు కనబడుతున్నది. దాంతో చిన్న మానసికమైనటువంటి కొంత ఆందోళనకు మీకు గురికాక తప్పదు. ధనాదాయం విషయంలో
కొంత మీరు పెరుగుదల దిశగానే ఉంటుంది. ఎక్కువగా ఆర్థికపరమైన వనరులను మీరు సేకరిస్తారు. భూ సంబంధమైనటువంటి వివాదాలకు దూరంగా ఉండండి. సంతకం పెట్టడం కానీ లేదా జామీన్లు ఉండడం కానీ అటువంటిది మీరు చేయవద్దు. మీ మిత్రులు మీతోని కలిసి ఉండేవాళ్ళు కూడా మీకు పక్కకు జరగగానే ఏదో మాటలు చాటుగా అనడం జరుగుతుంది. కనుక వారితోని కొంత జాగ్రత్తతోని ఉండవలసిందిగా మీకు సలహా ఇవ్వడమైనది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కొంత ఆర్థికపరమైనటువంటి లాభాలతో పాటు ఆర్థికపరమైనటువంటి బాధలు కూడా కలుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. నూతనమైనటువంటి వ్యాపారాలు పెట్టడానికి కొంత ఆగి ఉండాలి. ఇది తగినటువంటి సమయం కాదని చెప్పడమైనది. రాజకీయ పరంగా ఉన్నవారికి కొంత అప్రమత్తతతో ఉండాలి. పై అధికారులు కానీ పై నాయకులతోని కానీ చీవాట్లు కొంత మాటలు పడేటట్టుగా మీకు కనబడుతున్నది. కనుక కొంత వేచి ఉండాలి, కొంత ఓపికతోని ఉండాలి, కొంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే మీరు ఈ సమస్యల నుండి దూరం కాక తప్పకుండా కొంత అప్రమత్తతతో ఉండాలని చెప్పి మీకు ఎక్కువగా సలహా ఇవ్వడమైనది. తదుపరి ధనస్సు రాశి. మూల 1, 2, 3, 4, పూర్వాషాఢ 1, 2, 3, 4, ఉత్తరాషాఢ 1. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారంలో నూతన ఉత్సాహంతో పనిచేస్తారు. వారి పిల్లలు మంచి సౌఖ్యాన్ని కానీ మంచి ఆనందమైనటువంటి విషయాలను కానీ మంచి సీట్లను పొందుతారు. వాటితోని ఈ పేరెంట్స్ కానీ ఇంట్లో కుటుంబం పరంగా మంచి ఆనందంగా ఉండేటువంటి సమయం. ధనాదాయం విషయంలో మీరు చాలా ప్లానింగ్తో ఉంటారు. కనుక మీరు అన్ని విషయాల లోపల ధనాదాయం పెరిగేటట్టుగా మీకు గోచరమవుతున్నది. స్థిరాస్తుల విషయంలో మీకు ఇదివరకే కొనేటువంటి వస్తువులకు కానీ ఇదివరకే కొన్నటువంటి మీ స్థిరాస్తులకు మంచి గిరాకీ కానీ లేదా మంచి రేటు వచ్చేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. లేదా స్థిరాస్తులు మళ్ళీ అగ్రిమెంటో లేదా కొనడానికి ప్రణాళిక రచించడమో ఈ వారం మీకు ఎక్కువగా చేస్తారని చెప్పి తెలియజేయడమైనది. బంగారం కానీ విలువగల వస్తువులను కానీ కొని తెచ్చుకుంటారు ఇంటికి. కుటుంబ వాతావరణం చక్కగా ఆనందంగా ఉండేటువంటి సమయం. ఇరుగు పొరుగు వారితోని సత్సంబంధాలు పెంచుకుంటారు. మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో వారికి తప్పకుండా ఆనుకూల్యత లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విద్యార్థులు వీసా లాంటివి ప్రయత్నించండి, తప్పకుండా మీరు సక్సెస్ అవుతారని చెప్పి తెలియజేయడమైనది. అవివాహితులకు కానీ సంతానం కొరకు ఎదురు చూసేవారికి కానీ తప్పకుండా శుభవార్తలను వింటారు. మీరు అన్ని విషయాల లోపల ఆనుకూల్యత లభిస్తుంది. మీరు కీర్తి ప్రతిష్టలను పొందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2. ఈ వారంలో మీకు నూతన ఉత్సాహంతో పాల్గొంటారు. మీ కింద పనిచేసేవారు లేదా మీ సహోద్యోగులు కానీ మీరు వారికి ఎంతో చేయూత ఇస్తారు. మీ వలన వారు ఎంతో లాభం పొందుతారు. కానీ చాటుకు వెళ్ళగానే మీ మీద 4 మాటలు చెప్పడం కానీ పై అధికారులకు మీ మీద మోసుకొని ఏదో విషయంగా చెప్పడం కానీ జరిగేటట్టుగా గోచరమవుతున్నాయి. కనుక మీరు కొంత వారితోని అన్ని విషయాలు షేర్ చేసుకోకుండా కొంత జాగ్రత్తతోని వారితోని వ్యవహరించాలని చెప్పి మీకు సూచన ఇవ్వడమైనది. ధనాదాయం విషయంలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి ఆనుకూల్యత మంచి కీర్తి ప్రతిష్టలు కానీ పొందేటట్టుగా కనబడుతున్నాయి. ధనాదాయం విషయంలో మీరు ఎదుగుదల దిశగా మీరు ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు మంచి స్థానాన్ని కానీ మంచి మార్కులు కానీ లేదా మంచి అవార్డులు రివార్డులు తెచ్చుకొని మీకు మంచి పేరును కీర్తిని తెచ్చేటట్టుగా ఈ వారం మీకు గోచరమవుతున్నాయి. ధనాదాయం విషయంలో ఎక్కువగా శ్రమిస్తారు. దాని సత్ఫలితాలను కూడా మీరు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఆనుకూల్యత లభిస్తుంది. మీ శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు తప్పకుండా పోతుంది. మీ శ్రమ వృధా కాదు. కనుక మీరు శ్రమించండి, సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ వాతావరణం చక్కగా ఉంటుంది. తర్వాత దూర ప్రాంతాల నుండి కొన్ని శుభవార్తలు వింటారు, కొన్ని అశుభవార్తలు కూడా వినేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. ఈ వారమంతా మీ రాశి వారికి
శుభాశుభ మిశ్రమ ఫలితాలని చెప్పి చెప్పడమైనది. తదుపరి కుంభరాశి. ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభాద్ర 1, 2, 3. ఈ వారంలో ఈ రాశి వారికి నూతన ఉత్సాహంతో ఉంటారు. ఎక్కువగా స్పీడ్గా జెట్ దాకా మీరు ఎక్కువగా పయనిస్తుంటారు. ఆలోచనలు కూడా స్పీడ్గా మీకు వ్యవహరిస్తుంటారు. కొన్ని విషయాల లోపల మీరు ఈ స్పీడ్ను కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యేటట్టుగా కూడా గోచరమవుతున్నాయి. కనుక కొంత ఆచితూచి సమస్యలను ఎదుర్కోవాలి. విద్యా విషయంలో కొన్ని అనర్థాలు కానీ కొంత మార్కులు తక్కువ రావడం కానీ జరిగేటట్టుగా కనబడుతున్నది. కనుక చాలా శ్రమించాలి. శ్రమిస్తే కానీ మీరు సత్ఫలితాలను మంచి ఉన్నతమైనటువంటి విశ్వవిద్యాలయాలలో లేదా మంచి స్కూళ్ళలో కాలేజీలలో సీట్లు పొందలేరు. కనుక ఎక్కువగా శ్రమించాలి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి లేదా వ్యాపారస్తులకు కానీ తప్పకుండా కొంత ఎక్కువగా శ్రమిస్తే కానీ సత్ఫలితాలను పొందలేరు. ఆదాయాలు పెంపొందించడానికి ఎక్కువగా శ్రమించాలి. అవివాహితులకు కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ వారం. కొంత శ్రమ బాగా చేస్తారు, కానీ ఫలితాలను పొందడం కొంచెం ఇబ్బందికరంగా ఉండేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. కాకపోతే మానసికమైనటువంటి అలజడి నుంచి కొంచెం దూరం అయ్యేటట్టుగా ఉంటుంది. పాత సమస్యలు కానీ పాత ఏమన్నా ఇబ్బంది ఉన్నటువంటి వాటి నుంచి కొంచెం దూరంగా వస్తారు మీరు. తప్పకుండా ఆ సమస్యలను సమసిపోయేటట్టుగా మీకు కొంత ఆనందంగా కొంత సంతోషకరంగా ఉండేటువంటిగా ఉంటుందని చెప్పి మీకు తెలియజేయడమైనది. మీరు దరఖాస్తులు పెట్టుకున్నాయి, కొంత అటువంటి సమస్యల నుంచి దూరం అవుతారు. కొన్ని విషయాల లోపల ఆనుకూల్యత లభిస్తుంది. ధనాదాయం పెరిగే దిశగా మీరు ప్రయత్నిస్తారు. తప్పకుండా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితం. మీరు శ్రమిస్తారు, దాన్ని తగినట్టుగా లాభం కూడా జరుగుతుంది. కాకపోతే కొన్ని అన్కాల్డ్ ఎక్స్పెండిచర్స్, కొన్ని ఖర్చులు అనుకోని ఖర్చులు మీ మీద పడడం చేత కొంత ఎక్కువగా ఆలోచిస్తుంటారు. మీ పిల్లలు సంతోషకరంగా ఉంటారు ఈ వారం అంతా. వారి ఆనందమే మీకు చాలా ఆనందంగా ఉంటారు. ఈ వారం అంతా మీకు ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితమని మీకు చెప్పడమైనది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4, రేవతి 1, 2, 3, 4. ఈ వారంలో మీకు నూతన ఉత్సాహంతో ఉంటారు. అధికమైనటువంటి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలను పొందుతారు. మీకు ప్రమోషన్స్ కానీ లేదా ఇంక్రిమెంట్లు కానీ, ఆగిపోయినటువంటి వ్యవహారాలు లాభిస్తాయి. ఆగిపోయినటువంటి ఏరియర్స్ కానీ మీ చేతికి అందేటట్టుగా మీకు గోచరమవుతున్నాయి. స్థిరాస్తుల విషయంలో అనుకోని లాభాలు పొందుతారు. విమాన ప్రయాణాలు లాభిస్తాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ధనాదాయం విషయంలో అనుకోని లాభాలను పొందుతారు. విద్యార్థులకు శుభ సమయమే. అలానే అవివాహితులకు తప్పకుండా వివాహ యోగ్యత లభిస్తుందని చెప్పడమేనది. మీరు ఎదురు చూసినటువంటి సమస్యలన్నీ దూరమై ఆనందంగా ఉండేటువంటి సమయమని చెప్పడమేనది. మీకు వీసా లాంటివి కానీ, విదేశ పర్యటనలు కానీ, విదేశాలలో చదువుకుంటా అనేటువంటి వారికి తప్పకుండా మీకు మంచి సీట్లను లేదా వీసా సంప్రాప్తమైనటువంటి సమయం. మీరు ప్రయత్నించండి. తప్పకుండా శుభ గడియలు కానీ శుభ విషయాలను కానీ మీరు వింటారని చెప్పి మీకు తెలియజేయడమైనది. ధనాదాయం విషయంలో లాభం జరుగుతుంది. మీరు ఊహించినట్టుగానే మీ స్థలాలకు కానీ లేదా స్థల మార్పిడి కానీ ట్రాన్స్ఫర్స్ కానీ మీరు అనుకూలమైనటువంటి స్థానాన్ని పొందేటట్టుగా మీకు ఈ వారం గోచరమవుతున్నది. మీరు కొంచెం ప్రయత్నించండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారని చెప్పి మీ రాశి వారికి తెలియజేయడమైనది. స్త్రీలకు శుభ సమయమే. కొంచెం ప్రయత్నించండి. ఉన్నతమైనటువంటి శిఖరాలను కానీ ఉన్నతమైనటువంటి స్థానాలను స్త్రీలకు లభిస్తుందని చెప్పి ఈ వారం మీకు తెలియజేయడమైనది. ఈ వారం యొక్క ద్వాదశ రాశులలో కొన్ని రాశులకు శుభాశుభాలు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. ఎక్కువగా పారాయణాలు చేస్తే మీకు సత్ఫలితాలను ఎక్కువగా లాభాలు పొందుతారు. ఈ చెడు ఫలితాలను తగ్గుతుందని చెప్పి మీకు తెలియజేయడం అనేది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం
న్యాయేన మార్గేణ మయిం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.